అందరూ పిల్లలు కూడా ఎన్రోల్మెంట్ చేశారు. అంటే సహజంగా ఏంటంటే సెలవులు అయిపోయిన తర్వాత ఎన్రోల్మెంట్ ఉంటుంది కదా. ఈసారి ఏంటంటే ఎన్రోల్మెంట్ అనేది ఓకే మనం ప్రిఫర్డ్ గా ముందుగానే మాట్లాడేసుకుంటున్నాం ఇవాళ. ప్రతి అంగన్వాడీలో పిల్లలు చాలా ఎక్కువ మొత్తంలో జాయిన్ అవ్వాలి. ఈహెచ్ఆర్ చేసుకుంటారు, మీద రాదు, లేదంటే మకాం పెట్టారు ఈ మంచి కాలం లాస్ట్ 1 month. అలాంటి పిల్లలు కూడా వాళ్ళని మీరు చేతితో తీసుకెళ్లి కూర్చోబెట్టి అక్కడ కూర్చోబెట్టారు. అది మీ పని. ఫిజికల్ ప్రెసెన్స్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ మీ. 21st సోమవారం ఇది అలాగా. అంటే ఏంటంటే 100% ఎన్రోల్మెంట్ అయిపోవాలి. అది మెయిన్. స్కూల్ ఉండాలన్నా ఈ పిల్లలు వచ్చి నమ్మలు అవ్వాలి. ఇది మెయిన్ బాధ్యత. అందుకే సూపర్వైజర్ కూడా పిలవడం జరిగింది. ఎందుకంటే మీరు కూడా ఆర్గనైజ్ అయితే అప్పుడు అకాడమిక్ అయిపోతుంది. సో ఇట్స్ మై ప్రాక్టీస్ పెట్టాలి. అంటే అంగన్వాడీలో 3-6 వరకు ఉంటారు పిల్లలు. సో ఆ వాళ్ళు అయిపోయిన వాళ్ళు 1వ తరగతి వచ్చిన పిల్లలు అంటే వాళ్ళు నియర్ బై ఎఫ్ఎస్ కానీ, నియర్ బై బీపీఎస్ కానీ, నియర్ బై ఎంపీఎస్ కానీ, ఈ మూడింటిలో ఏదో ఒక చోట జాయిన్ చేయించాలి. దానికి సంబంధించిన విధి విధానాలు మనం ఇప్పుడు ఆలోచిస్తాం. అంటే మీరు ముందుగానే ఎక్సర్సైజ్ చేయాలి. అంగన్వాడీ 1 అంగన్వాడీ పేరు ఉంటుంది. ఈ అంగన్వాడీలో 5th క్లాస్ 1వ తరగతిలో జాయిన్ అవ్వాలంటే 5.5 years. 5 చాలా 5.5 కదా. ఫస్ట్ క్లాస్ అంటే 6 years దాటాలి కదా. ప్లస్ ఆగస్టు 31 కి అంటే 2025 అంటే 2020 2019 పుట్టిన వయసు. 2019 ఆగస్టు 31 తర్వాత లోపల పుట్టిన వాళ్ళందరికీ కూడా ఆటోమేటిక్గా 5 years దాటిపోయి ఉంటాయి కాబట్టి వాళ్ళందరినీ కూడా మీరు అడ్మిషన్ చేయించాలి. సో ఎంపీఎస్, బీపీఎస్, ఎఫ్ఎస్ ఇక్కడ అది బాధ్యత. సో మీరు అంగన్వాడీలో 5 years ప్లస్ అవ్వబోతున్న వాళ్ళు ఎంతమంది, అందులో ఉన్న వాళ్ళు ఎంతమందిని మీరు స్కూల్లో అడ్మిషన్ చేయడానికి ప్రిపేర్ అయ్యారు, ఆ స్కూల్ పేర్లు ఏంటి రాయస్. అలా ప్రతి ఒక్క అంగన్వాడీకి ఆ లిస్ట్ తీసుకోండి. సూపర్వైజర్స్ అందరు అంగన్వాడీ పేరు, 5 years ప్లస్ కి వెళ్ళవలసిన పిల్లల సంఖ్య, ఏ స్కూల్లో పంపించబోతున్నారో, ఎఫ్ఎస్ఆ, బీపీఎస్ఆ, ఎంపీఎస్ఆ, రకం, ఆ రకాల పేరు కూడా తెలియాలి. అంటే ఈ స్కూల్ ఎఫ్ఎస్ఆ, బీపీఎస్ఆ, ఎంపీఎస్ఆ అనేది కూడా మీకు తెలియాలి. తెలుస్తుందా? స్కూల్ పేరు రాయండి. బట్ అంటే నేను ఎంతమంది ఎఫ్ఎస్ లోకి వెళ్ళారు, బీపీఎస్ లోకి వెళ్ళారు. సో నేను చెప్పింది